ఒక లైలా కోసం చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ డీజే సినిమాతో తిరుగులేని ఫాలోయింగ్ను సంపాదించుకుంది. ఒకవైపు టాలీవుడ్లో సినిమాలు చేస్తూనే బాలీవుడ్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే అమ్మడు అనుకున్న విధంగా అక్కడ సాధించలేకపోయింది. బాలీవుడ్ టాప్ హీరోల సినిమాలలో చేసిన అమ్మడికి సరైన హిట్ మాత్రం దక్కలేదు. టాలీవుడ్లో కెరియర్ ఓ రేంజ్లో ఉండగానే బాలీవుడ్కి వెళ్లి సినిమాలు చేయటంతో టాలీవుడ్ స్టార్స్ సైతం అమ్మడిని పక్కన పెట్టేశారు. ఆమె కెరియర్ ఒక సినిమా కథల ఎన్నో ట్విస్ట్లు, టర్న్లతో సాగింది. టాలీవుడ్లో స్టార్డమ్, బాలీవుడ్లో గ్లామర్ ట్యాగ్, ఇప్పుడు కోలీవుడ్లో కొత్త ఊపు పూజా జర్నీ ఒక రైడ్ అని చెప్పాలి. ముంబైలో పుట్టి పెరిగిన పూజ సినిమా కెరియర్ని 2012లో తమిళ సినిమా మూగమూడితో మొదలుపెట్టింది. కానీ ఆమెకు నిజమైన బ్రేక్ ఇచ్చింది టాలీవుడ్. దువ్వాడ జగన్నాథం, అరవింద సమేత, మహర్షి వంటి సినిమాలతో స్టార్ హీరోల సరసన సూపర్ హిట్స్ కొట్టింది. ఆమె గ్లామర్, నటన, డాన్స్ అన్నీ ఫ్యాన్స్కి పూనకాలు తెప్పించాయి. ముంబై అమ్మాయిగా బాలీవుడ్లో సెటిల్ కావాలని పూజ భావించింది. మొహంజదారోలో హృతిక్ రోషన్ సరసన ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ తర్వాత హౌస్ఫుల్ 4, కిసీ కా బాయ్ కిసీ కా జాన్, సర్కస్ వంటి సినిమాలో నటించిన బాలీవుడ్లో ఆమెకు సరైన పాత్రలు రాలేదు. ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో పూజ ఈ విషయంపై ఓపెన్ అయింది. బాలీవుడ్ నన్ను గ్లామర్ హీరోయిన్ గానే చూసింది, నాకు గుర్తుండిపోయే పాత్రలు ఇవ్వలేదు అని ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలు బాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి. బాలీవుడ్లో అవకాశాలు తగ్గినా సౌత్లో పూజకు మంచి పాత్రలు దక్కాయి. ముఖ్యంగా తమిళ సినిమా రెట్రోలో సూర్య సరసన రుక్మిణి పాత్రలో ఆమె నటన అద్భుతం. డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ ఆ పాత్రను అద్భుతంగా డిజైన్ చేశారని పూజ కొనియాడింది. ఇప్పుడు రజనీకాంత్ హీరోగా చేసిన కూలీ సినిమాలో మౌనిక సాంగ్తో ఆమె సందడి చేసింది. ఇప్పుడు మళ్లీ తెలుగులో అవకాశాలు రాబోతున్నట్టు టాక్. సౌత్లో ఆమెకు ఉన్న క్రేజ్, టాలెంట్ని దర్శకులు మళ్లీ గుర్తిస్తున్నారు. బాలీవుడ్లో గ్లామర్ ట్యాగ్తో సరిపెట్టుకోవాల్సి వచ్చినా సౌత్లో మాత్రం ఆమె నటనకు స్కోప్ ఉన్న పాత్రలు ఎదురుచూస్తున్నాయి.